హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ మ్యాథ్స్. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి అంశము పార్ట్నర్షిప్, భాగస్వామ్యం. ఎస్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడినటువంటి టాపిక్ భాగస్వామ్యం. సార్, ఒక చిన్న విషయం చెప్తున్నా. భాగస్వామ్యంలో ఈరోజు మీరు క్లాస్ విన్నట్లయితే అసలు ఎటువంటి కఠినమైనటువంటి ప్రశ్న అయినా ఎటువంటి డౌట్ లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేయొచ్చు. దానికి ఒక చిన్న మంత్రం లాంటిది ఒక విషయం చెప్తా చూడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. మళ్ళీ చెప్తున్నా, పదే పదే చెప్తా. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. కఠినమైనటువంటి ప్రశ్న కూడా ఈజీగా చేసేయచ్చు. అయితే దీని గురించి ఇప్పుడు నేను పదే పదే ఈ వాక్యాన్ని వాడుతూ ఉంటాను, టేక్ కేర్. ఇప్పుడు దీని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఫస్ట్, సార్ అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటి? భాగస్వామ్యం అంటే ఏంటి సార్ అంటే చాలా క్లియర్గా వినండి. ఒక పని, మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక పని ఒక వ్యక్తి చేయలేనటువంటి తరుణంలో అది ఏ కారణం చేతైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకోండి. కొంతమంది దగ్గర ఇన్స్టిట్యూట్ ఎలా నడపాలో ఆలోచన ఉంటుంది, ఏం చేయాలో ఆలోచన ఉంటుంది, కానీ దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ ఉండకపోవచ్చు. కొంతమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టే కెపాసిటీ ఉంటుంది, కానీ ఎలా రన్ చేయాలో తెలియకపోవచ్చు. అంటే ఒక వ్యక్తి వలన, అది ఏ కారణం చేతనే అవ్వచ్చు, ఒక వ్యక్తి వలన ఒక పని లేదా ఒక బిజినెస్ అనేది, ఒక వ్యాపారం అనేది సాధ్యము కానటువంటి తరుణంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఆ పని చేసే విధానాన్ని పార్ట్నర్షిప్ అని చెప్తాం. అయితే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నారు అనుకోండి. వాళ్ళు ఇద్దరు వ్యక్తులు కలిపి బిజినెస్ రన్ చేసినప్పుడు దాని నుండి వచ్చినటువంటి ప్రతిఫలం ఇద్దరూ కూడా పంచుకోవాలి. సమానంగా పంచుకోవడం తప్పు. సమానంగా ఎప్పుడైనా పంచుకున్నట్లయితే అందులో ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసిన వాడు ఖచ్చితంగా నష్టపోతాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఒకే విధంగా షేర్ చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా ఇక్కడ మనం ఈ ఎగ్జామ్ లో లేదంటే ఈ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నప్పుడు వారి లాభాన్ని నిష్పత్తిలో పంచుకుంటారంటారు కదా. నాట్ ఓన్లీ ప్రాఫిట్, లాస్ కూడా అదే నిష్పత్తిలో పంచుకోవడమే పార్ట్నర్షిప్. ప్రాఫిట్ వచ్చేసరికి ఎక్కువ తీసుకొని లాస్ వచ్చేసరికి ఈక్వల్ గా షేర్ చేసుకోవడం కాదు. అందుకే కాన్సిక్వెన్సెస్ అంటే పర్యవసనాలు ఏవైతే ఉంటాయో, వాటి నుండి వచ్చినటువంటి ప్రతిఫలాలు ఏవైతే ఉంటాయో వాటిని అదే నిష్పత్తిలో పంచుకోవాలి. అయితే నేను కొన్ని కండిషన్స్ చెప్తాను. ఆ కండిషన్స్ నుండి మీకు పార్ట్నర్షిప్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. మొదటి సందర్భం, ఫస్ట్ ఒక్కొక్క కేసు చెప్తున్నా. ఫస్ట్ కేసు ఏంటంటే, ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు, ఇతను ఎంత పెట్టుబడి పెట్టాడో అదే ఇన్వెస్ట్మెంట్ అంటాం, ఇతను కూడా అంతే పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. సేమ్ ఇన్వెస్ట్మెంట్ I1 అండ్ I2, ఈ రెండు ఈక్వల్. ఇతను ఎంత కాలం పాటు ఆ పెట్టుబడిని పెట్టాడో ఇతను కూడా అంతే కాలం పాటు పెట్టుబడి పెట్టాడు అనుకుందాం. అంటే వీడు పెట్టినటువంటి కాలాలు సమానంగా ఉన్నప్పుడు వీరు వాటాలు వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ కూడా ఖచ్చితంగా ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ కేసు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇలాంటి ప్రశ్నలు ఖచ్చితంగా రావు కూడా. ఎందుకు రావు అంటే ఇది అందరికీ తెలిసిందే. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇతను 10,000 పెడితే అతను 10,000 పెట్టాడు, ఇతను ఒక సంవత్సరం పాటు ఉంటే ఇతను సంవత్సరం పాటు ఉన్నారు. చివరికి అతనికి 2,000 రూపాయలు వచ్చిందంటే 1,000 రూపాయలు ఆడు తీసుకుంటాడు, 1,000 రూపాయలు వీడు తీసుకుంటాడు. సో ఇలాంటి సమస్యల్లో మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం అనేది ఈక్వల్ కాబట్టి వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. దీన్ని మనం కేస్ 1 గా నిర్ణయిస్తాం. చాలా క్లియర్ గా వినండి. ఏ అండ్ బి ఇద్దరు కూడా సేమ్ టైం
ఎంత కాలం పాటు ఏ అనేవాడు ఎంత కాలం పాటు పెట్టుబడి ఉంచాడో బి అనేవాడు కూడా అంతే కాలం పాటు పెట్టుబడి ఉంచాడు. వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ I1, వీడి యొక్క ఇన్వెస్ట్మెంట్ I2. మీకు I1 I2 అంటే తెలియకపోవచ్చు. వీడు 10,000 రూపాయలు పెట్టాడు అనుకుందాం, 10,000 రూపాయలు. వీడు 20,000 రూపాయలు పెట్టాడు అనుకుందాం. చాలా క్లియర్ గా వినండి. వీడు 10,000 రూపాయలు, వీడు 20,000 రూపాయలు. ఇక్కడ ఏ అనేవాడి యొక్క పెట్టుబడి ఇది, బి అనేవాడి యొక్క పెట్టుబడి ఇది అని చెప్పారు తప్ప వీళ్ళిద్దరి యొక్క కాలాలు మెన్షన్ చేయలేదు అనుకోండి. ఎప్పుడైనా పార్ట్నర్షిప్ లో కాలము మెన్షన్ చెయ్యకపోతే వాళ్ళిద్దరూ సమాన కాల వ్యవధిలో ఆ పెట్టుబడిని పెట్టారని అర్థం. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇలా కాలము సమానమయ్యి పెట్టుబడులు విభిన్నంగా ఉన్నప్పుడు పెట్టుబడులు ఏ రేషియోలో ఉన్నాయో వారికి వచ్చినటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా సేమ్ రేషియోలోనే షేర్ చేసుకోవాలి. అంటే కాలాలు సమానంగా ఉన్నప్పుడు వారి యొక్క ప్రాఫిట్స్ రేషియో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియోకి ఈక్వల్. కేస్ నెంబర్ 2 కాన్సెప్ట్ అర్థమవుతుందా? వారి యొక్క కాలాలు సమానంగా ఉన్నప్పుడు వారి యొక్క లాభాలు లేదా నష్టాల యొక్క నిష్పత్తి వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తికి సమానం అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కేసు నెంబర్ 3కి వచ్చేద్దాం. ఏ అనే వ్యక్తి ఉన్నాడు, బి అనే వ్యక్తి ఉన్నాడు. ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో బి అనే వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఉంది. ఏ అనే వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో అండ్ బి అనే వ్యక్తి యొక్క ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే ఉంది. వీరి యొక్క టైము, వీడు 6 months 6 నెలలు, వీడు 1 year 1 సంవత్సరము ఆ పెట్టుబడులు ఉంచారు అనుకుందాం. వీడు 6 నెలలు, వీడు వచ్చేసరికి సంవత్సరం. అంటే ఇప్పుడు ఈ రేషియో చేసినట్లయితే 6 నెలలు ఈజ్ టు 12 నెలలు. అంటే మరలా 1:2 రేషియోలోనే షేర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ సెకండ్ కేసులో ఒక విషయం అర్థమవుతుంది. వారి యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ అయితే లాభాలు లేదా నష్టాల యొక్క నిష్పత్తి, వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ అయితే లాభాలు లేదా నష్టాల నిష్పత్తి వారి యొక్క కాలాల నిష్పత్తికి సమానమవుతుంది. ఇది థర్డ్ కేసుగా మనం మాట్లాడుకోవాలి. సార్ ఇంకేంటి సార్ అంటే చాలా క్లియర్ గా వినండి. ఒక చిన్న మాట చెప్తున్నా, ఈ కేసెస్ అన్ని జస్ట్ వినండి. అసలు ఈ ఏ కేసు లేకుండా నేను ఫస్ట్ లో మీకు ఒక విషయం చెప్పాను. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా నెంబరు 8096563079. వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. ఈ నంబర్కి మీరు పార్ట్నర్షిప్ లో మీకు నచ్చినటువంటి ప్రశ్న స్క్రీన్ షాట్ తీసి పంపించండి లేదా రాసి పంపించండి. ఖచ్చితంగా ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు ఇన్వెస్ట్ చేశారు అనే ఆ ఒక్క మెథడ్ని పట్టుకొని నువ్వు పెట్టినటువంటి ఆ కఠినమైనటువంటి ప్రశ్న కూడా ఈజీగా నేను చేసే ప్రయత్నం చేస్తా. ఎస్, నేను మీకు నమ్మకం కలిగించడం కోసం ఈ ఛాలెంజ్ చేస్తున్నాను కానీ నా గురించి నేను చెప్పడం కోసం కాదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ మీరు ఎంత టెక్నిక్స్ తెలుసుకున్నా కాన్సెప్ట్ మస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. సో మనం 3 కేసెస్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు 4th కేసు మాట్లాడుకుందాం. ఏం జరిగిందంటే చాలా క్లియర్ గా వినండి. ఏ అండ్ బి అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్, వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్. అట్ ది సేమ్ టైం ఆ ఇన్వెస్ట్మెంట్ టైం ఆల్సో డిఫరెంట్. అప్పుడు వీటి యొక్క ప్రాఫిట్ యొక్క లేదా లాస్ యొక్క రేషియో అనేది ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో అండ్ టైమ్స్ రేషియో యొక్క కాంపౌండ్ రేషియోకి ఈక్వల్ అవుతుంది. అంటే బహుళ నిష్పత్తి అంటారు. పూర్వపదాల లబ్ధము ఈజ్ టు పరపదాల లబ్ధము. అంటే ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్ ఈజ్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్. సో అంటే I1 T1 ఈజ్ టు I2 T2
I2 T2 ఈ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది 4th కేసులో మాట్లాడుకోవాలి. కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? కేస్ నెంబర్ 5 గురించి మాట్లాడుతున్నాను, చాలా క్లియర్గా వినండి. ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నేను ఒక ప్రశ్న ఇస్తున్నా, ఏంటంటే అది వీళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్ ఈక్వల్ గా షేర్ చేసుకున్నారు అని చెప్పారు. ఎలాంటి సందర్భంలో వీళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు ఆలోచించండి. మీకు ఏం చెప్పాను తొలి 4th లో మీకు ఏం చెప్పాను చూడండి. కేస్ నెంబర్ 4th లో మీకు ఒక విషయం చెప్పాను. ఏంటి? P1 ఈజ్ టు P2 ఈజ్ ఈక్వల్ టు I1 T1 ఈజ్ టు I2 T2 అని చెప్పానా లేదా? అంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఈ రెండు ఈక్వల్ అనే కదా అర్థం. అంటే ఎలాంటప్పుడు వీళ్ళు ప్రాఫిట్స్ ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు సార్ అంటే I1 T1 ఈజ్ ఈక్వల్ టు I2 T2 అయినప్పుడు వీళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. మీకు ఒక చిన్న మాట, ఏ అనే వ్యక్తి 2000 రూపాయల్ని 3 నెలల పాటు ఇన్వెస్ట్ చేశాడు. బి అనే వ్యక్తి 3000 రూపాయలని 2 నెలల పాటు ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో కావాలి. P1 ఈజ్ టు P2. P1 ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 2 మూళ్ళ 6000 ఈజ్ టు 3 రెళ్ళ 6000. అల్టిమేట్ గా P1 ఈజ్ టు P2 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ టు 1. అంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2. కాన్సెప్ట్ అర్థమైందా? P1 ఈజ్ టు P2 1 ఈజ్ టు 1 అంటే P1 ఈజ్ ఈక్వల్ టు P2 అని అర్థం. ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఈక్వల్ అవ్వచ్చు. ఇది ఈక్వల్ అయితే అవ్వచ్చు, కానీ అలాగే అవ్వాలని లేదు నేను చెప్పేది అది. సో ఈ ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం అనేది ఈక్వల్ గా ఉందనుకోండి ఈ రెండిట్లో, అలాంటప్పుడు వీళ్ళు ప్రాఫిట్ లేదా లాస్ ని ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ నుండి మరొక విషయాన్ని చెప్తాను. ఎప్పుడైతే ఇలా జరిగిందో I1 ఈజ్ టు I2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి మీరు నిష్పత్తి అనుపాతంలో ఈ విషయం తెలుసుకుని ఉండుంటారు. నిష్పత్తి అనుపాతంలో మీరు ఈ విషయం తెలుసుకుని ఉండవచ్చు. ఏంటి సార్ అంటది 2A ఈజ్ ఈక్వల్ టు 3B అన్నాం అనుకోండి. A ఈజ్ టు B ఎంత అంటే ఏ పక్కన ఏముందో అది కాకుండా మిగిలిందని అర్థం. దాని పక్కది దానిది కాదు అనే కాన్సెప్ట్ అనమాట. ఏ పక్కని మూసేస్తే ఇంకా 3, సో 3 ఈజ్ టు 2 అని మనం చెప్పుకోవచ్చు. మీరు కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలుగుతున్నారా? A ఈజ్ టు B అన్నప్పుడు 2 and 3 అనేది ఇన్వర్స్ అయ్యాయి. ఇంకా దీన్ని కరెక్ట్ గా చెప్పాలంటే A ఈజ్ టు B ఈజ్ ఈక్వల్ టు ఏ పక్కన ఏముంది 2, 1/2 ఈజ్ టు 1/3 అని చెప్పాలి. అలాగే దీనిని మనం ఉపయోగించి ఏం చెప్పొచ్చు అంటే I1 ఈజ్ టు I2 ఈజ్ ఈక్వల్ టు 1/T1 ఈజ్ టు 1/T2 అంటే T2 ఈజ్ టు T1. సార్ ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పాను, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్స్ వాళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకున్నారంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో టైమ్స్ రేషియో యొక్క ఇన్వర్స్ రేషియోకి ఈక్వల్. టైమ్స్ రేషియో ఇన్వెస్ట్మెంట్ రేషియో యొక్క ఈక్వల్ రేషియో. అంటే ఇంకా మీకు బెటర్ గా చెప్పాలంటే, ఇంకా మీకు కరెక్ట్ గా చెప్పాలంటే చూడండి చెప్తా. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి వీళ్ళిద్దరి యొక్క ప్రాఫిట్స్ ఈక్వల్ అనుకోండి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియో I1 ఈజ్ టు I2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ టు 2 అని ఇచ్చాడు అనుకో. అప్పుడు వీళ్ళ యొక్క టైమ్స్ రేషియో ఎంత అని అడిగాడు అనుకోండి, 2 ఈజ్ టు 3 అవుతుంది. అలా కాకుండా A, B అండ్ C వీళ్ళ ముగ్గురు యొక్క P1 ఈజ్ ఈక్వల్ టు P2 ఈజ్ ఈక్వల్ టు P3 అయ్యింది అనుకోండి. అంటే ముగ్గురు పార్ట్నర్స్ యొక్క ప్రాఫిట్స్ ఈక్వల్ గా షేర్ చేసుకున్నారు అనుకోండి. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో I1 ఈజ్ టు
I2 is to I3 is equal to 1 by T1 is to 1 by T2 is to 1 by T3 ఇలా మనం చెప్పొచ్చు. ఒకవేళ సింపుల్ ఎగ్జాంపుల్ I1 is to I2 is to I3 అనేది వాడు 3 is to 7 is to 5 అన్నాడు అనుకోండి ఇన్వెస్ట్మెంట్ రేషియో. అప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుంది సార్ అంటే 3 మూస్తే 7 5 35, 7 మూస్తే 3 5 15, 5 మూస్తే 3 7 21 ఖతం. ఇదే వారి యొక్క టైమ్స్ రేషియో అని చెప్పొచ్చు. సార్ ఇప్పటి వరకు నేను చెప్పే విషయం ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి మనకు తెలిస్తే మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ ఏది మనకు అవసరం లేదు. నేను చెప్పేది ఒకటే, ఏంటి సార్ అదంటే ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. దీంతో నేను ఒకసారి డైరెక్టర్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్తాను. ఆ ప్రాబ్లమ్స్ మనం డిస్కస్ చేస్తే క్లారిటీ వస్తుంది. ప్రాబ్లం నెంబర్ 1 చూడండి ఒకసారి. అందరూ ప్రశ్న వైపు చూడాలి. ఏ మరియు బి వరుసగా 5,000 రూపాయలు మరియు 7,000 రూపాయలు పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతమున వచ్చిన లాభం 2,400 రూపాయలైనా అందులో ఏ యొక్క వాటా ఎంత అని అడిగాడు. A and B started a business by investing 5,000 rupees and 7,000 rupees respectively. If the total profit at the end of the year is 2,400 rupees, what is A share? చాలా క్లియర్ గా వినండి. ఏ మరియు బి వీళ్ళిద్దరి యొక్క పెట్టుబడుల నిష్పత్తి మనకు తెలియాలి. వాడు పెట్టుబడులు ఇచ్చాడు తప్ప ఇక్కడ ఎక్కడైనా కాలం ఇచ్చాడా? ఏ ఎంతకాలం పాటు, బి ఎంతకాలం పాటు ఆ పెట్టుబడిని ఉంచాడో ఇచ్చాడా? కాలం ఇవ్వలేదంటే ఇద్దరు కూడా పెట్టుబడి పెట్టి కాలము సమానం అని అర్థం. అంటే ఇక్కడ కాలంతో సంబంధం లేదు. 5,000 రూపాయలు ఈజ్ టు 7,000 రూపాయలు ఈ రేషియో చేస్తే మనకి ఎంత వచ్చింది సార్ అంటే 5:7 అనే రేషియోలో వాళ్ళిద్దరు ప్రాఫిట్ ని షేర్ చేసుకోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత సార్ అంటే 12 పార్ట్స్. వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఎంత? 2,400 రూపీస్. ఎవడి యొక్క వాటా కావాలంటున్నాడు? ఏ యొక్క వాటా. ఏ యొక్క వాటా ఎంత? 5 వాటాలు. అంటే 5 వాటాలు ఎంత? 12 1 12, 12 రెళ్ళ 24, మర్చిపోకుండా 2 సున్నాలు పెట్టండి. 5 రెళ్ళ 10, మర్చిపోకుండా 2 సున్నాలు పెడితే 1000 రూపాయలు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందా? కాన్సెప్ట్ అర్థమైందా లేదమ్మా? సో మీరు ఇలా వింటే జస్ట్ వస్తుంది, సారీ అర్థమవుతుంది, రాదు. ఇదే మెథడ్, ఇదే ప్రాబ్లం నెంబర్ మారి మీకు ఇస్తే మీరు చేస్తారా? అయితే ఈ ప్రాబ్లం చేయండి. మెథడ్ ఏమాత్రము మారలేదు. ఈ ప్రాబ్లం మీరు చేయండి. స్క్రీన్ షాట్ తీసుకొని చేసి ఇక్కడ ప్రశ్న 2 అని పెట్టి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. 3వ ప్రశ్నలోకి వెళ్దాం. మోడల్ 2. ఏ, బి మరియు సిలు వరుసగా 2,000 రూపాయలు, 3,000 రూపాయలు మరియు 5,000 రూపాయలు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. మొత్తం లాభం 50,000 రూపాయలు అయితే బి యొక్క వాటా ఎంత? ఏ కామా బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 2,000 rupees, 3,000 rupees and 5,000 rupees respectively. If the total profit is 50,000 rupees, what is the B share? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను వినండి. ముగ్గురు యొక్క పెట్టుబడులు ఇచ్చారు తప్ప, ఇన్వెస్ట్మెంట్ మాత్రమే ఇచ్చారు తప్ప కాలం ఇచ్చారా? కాలం ఇవ్వలేదు అంటే ముగ్గురు ఒకే కాలం పాటు పెట్టుబడిని పెట్టారు అని అర్థం. సో ఎవరెవరు? ఏ, బి అండ్ సి. ఏ అనేవాడు ఎంత? 2,000 రూపాయలు. బి అనేవాడు ఎంత? 3,000 రూపాయలు. మరి సి అనేవాడు ఎంత?
5,000 రూపాయలు. అంటే వీళ్ళు పంచుకోవలసినటువంటి లాభం ఏ రేషియోలో ఉంటుంది సార్ అంటే 2:3:5. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్? 10 పార్ట్స్. 10 పార్ట్స్ వాళ్ళ ప్రాఫిట్ ఎంత? 50,000 అంటే 50,000 రూపాయలు. 10 వాటాలు 50,000 రూపాయలు. వాడికి కావాల్సింది ఎవరిది? బి యొక్క వాటా. బి యొక్క వాటా ఎన్ని వాటాలు? 3 వాటాలు. అయితే 3 వాటాలు ఎంత? 0 క్యాన్సిల్. 3 5 15. పక్కనే మర్చిపోకుండా 3 సున్నాలు పెడితే 15,000 రూపాయలు. ఆన్సర్ క్లియర్. కాన్సెప్ట్ ని అర్థం చేసుకోగలుగుతున్నారా? సేమ్ ఇదే మెథడ్ నెంబర్స్ మార్చి మీకు ఇస్తే మీరు చేయాలి. అదే నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మీరు చెయ్యండి. ఈ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాబ్లం మీరు చేసి ప్రశ్న క్వశ్చన్ నెంబర్ 4 అని పెట్టి ఆన్సర్ నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా నేను చూస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇలా చూడండి. మోడల్ నెంబర్ 3. ఒక వ్యాపారంలో ఏ మరియు బిల పెట్టుబడుల నిష్పత్తి 3:5. వారి లాభాల మధ్య వ్యత్యాసం 400 రూపాయలు అయితే ఆ వ్యాపారంలో వచ్చిన మొత్తం లాభం ఎంత? ఏ అండ్ బి ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాడు. వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తి 3:5 అని చెప్తున్నాడు. వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? 3:5. అయితే పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చాడు, కాలాల నిష్పత్తి మనకు కావాలి. ఇక్కడ కాలం గురించి అసలు మెన్షన్ చేశాడా? చేయలేదు. కాలం గురించి మెన్షన్ చేయకపోతే దాని అర్థం ఏంటి? కాలాలు, వీరిద్దరి యొక్క పెట్టుబడి కాలాలు సమానము. పెట్టుబడి కాలాలు సమానమైనప్పుడు మనం కాన్సెప్ట్ లో తెలుసుకున్నాం ఏంటని, వారి యొక్క పెట్టుబడుల నిష్పత్తిలోనే లాభాలు లేదా నష్టాలని షేర్ చేసుకోవాలి అని. అంటే ఇప్పుడు ఈ రేషియోలోనే షేర్ చేసుకోవాలి. వ్యత్యాసం అంటే డిఫరెన్స్. ఇంగ్లీష్ లో క్వశ్చన్ చదవలేదు, చూడండి, చూసుకోండి ఒకసారి. ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ఎ బిజినెస్ ఇన్ ద రేషియో 3:5. If the difference between their profit is 400 rupees, what is the total profit earned in the business? అంటే ఇక్కడ ఏంటంటున్నాడంటే డిఫరెన్స్ ఏమిచ్చాడు? డిఫరెన్స్ బిట్వీన్ అని అన్నాడు. అంటే వీళ్ళిద్దరి మధ్య భేదము 2 వాటాలు. ఆ 2 వాటాలు ఎంత ఇచ్చాడు సార్ అంటే 400 రూపాయలు ఇచ్చాడు. 400 రూపాయలు. అయితే మొత్తం ఎన్ని వాటాలు సార్ అంటే 8 వాటాలు. ఎంత? వాడు గుర్తుపెట్టుకోండి, 2 చేత ఇది ఎంతలో పోతుందంటే 4 పోతుంది. 2 4 8. ఇది 4 రెట్లు ఉంది కాబట్టి అది 4 రెట్లు. ఆన్సర్ క్లియర్. 4 4 16. పక్కని మర్చిపోకుండా 2 సున్నాలు. మొత్తం వీరికి వచ్చినటువంటి లాభం ఎంత సార్ అంటే 1600 రూపాయలు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటున్నారా? నేను ముందు ఇంకా డెప్త్ లెవెల్కి వెళ్ళేటప్పుడు నేను మీకు చెప్తాను ఖచ్చితంగా ఎవరు ఎంత మొత్తాన్ని ఎంతకాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. ఇదే ప్రాబ్లము మీరు చూసి వదిలేయకండి. పేపరు పెన్ను పట్టుకొని వీడియో చూస్తూ ఇదే మోడల్ మీరు వెంటనే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? సో చూడండి ఒకసారి. ఈ ప్రాబ్లం మీరు చేసి క్వశ్చన్ నెంబర్ 6 అని చెప్పి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్, మోడల్ నెంబర్ 4 చూద్దాం. ఒక వ్యాపారంలో మొత్తం పెట్టుబడి 12,000 రూపాయలు. సంవత్సరాంతరం ఏ మరియు బి పంచుకున్న లాభాల నిష్పత్తి 5:7 అయినా ఏ యొక్క పెట్టుబడి ఎంత? ది టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ బిజినెస్ ఈజ్ 12,000 rupees at the end of the year if A and B shared the profit in the ratio 5:7. What is the A investment? ఇలా ఏమంటున్నాడంటే వీడు ఈసారి పెట్టుబడి ఇచ్చాడమ్మా, మనకి టోటల్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. వీరు పంచుకున్నటువంటి లాభాల నిష్పత్తి ఇచ్చాడు. నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. ఇక్కడ కాలం అనేది వాడు ఇచ్చాడా? కాలం పదే ఎందుకు చెప్తున్నానంటే మెదడులో గుర్తుండిపోవాలి. కాలం వాడు ఇవ్వలేదంటే దాని అర్థం ఏంటి? కాలాలు సమానము. వాళ్ళు ఎంత పెట్టుబడి అయితే పెట్టారో ఆ పెట్టుబడి మొదటి వాడు ఎంత పెట్టాడో రెండో వాడు ఎంత పెట్టాడో వాడి పెట్టుబడి పెట్టినటువంటి కాలం సమానము అని అర్థం. సో ఈ సమాన కాలం పాటు వీళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి లాభాల నిష్పత్తి పెట్టుబడుల నిష్పత్తిలోనే పంచుకోవాలి. అంటే ఏ అండ్ బి వీళ్ళిద్దరి యొక్క లాభాల నిష్పత్తి ఎంత? 5:7 అంటున్నారు. ఇది నిజానికి లాభాల నిష్పత్తి,
కాలాలు సమానం కాబట్టి పెట్టుబడుల నిష్పత్తి కూడా ఇదే అవుతుంది. సో మొత్తం ఎన్ని వాటాలు? 12 వాటాలు. ఈ 12 వాటాలు మొత్తం పెట్టుబడి ఎంత అంటే 12,000 రూపాయలు. ఎంత సార్? 12,000 రూపాయలు. అయితే ఇప్పుడు ఎవరి యొక్క పెట్టుబడి కావాలి? ఏ యొక్క పెట్టుబడి 5 వాటాలు. చూడండి, 12కి ఇది 1000 పోతుంది. 5 × 1000 5,000 రూపాయలు ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి 5,000 రూపీస్. కాన్సెప్ట్ అర్థమవుతుందా? సో సేమ్ ఇలాంటి మోడలు, ఈ క్వశ్చన్ సేమ్ మోడల్ చూడండి. సేమ్ ఈ క్వశ్చన్ యొక్క నెంబర్ వేసి దీని యొక్క ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ నేను చూస్తాను. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. చాలా క్లియర్గా వినండి. క్వశ్చన్ మనం చూసేసి వదిలేయకూడదు. మీకు అదే మోడల్ ఇచ్చినప్పుడు చెయ్యాలి, అప్పుడే మీకు వస్తుంది, లేదా అర్థమవుద్ది తప్ప రాదు. చూడండి ఒకసారి. మోడల్ నెంబర్ 5. ఇక్కడ ఏ 5,000 రూపాయలను 6 నెలల పాటు, బి 6,000 రూపాయలను 5 నెలల పాటు పెట్టుబడి పెట్టారు. వారి లాభాల నిష్పత్తి ఎంత? ఏ ఇన్వెస్టెడ్ 5,000 rupees for 6 months and B invested 6,000 rupees for 5 months. What is the ratio of their profits? మీరు చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేస్తారు. అసలు చెప్పాలంటే ఎవరు, నేను చెప్పేది మీ మనసులో వెనకాల చెప్పండి. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు? ఎవరు? ఏ. బి. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు? ఎవరు? బి. ఎంత మొత్తాన్ని 6,000 ఎంత కాలం? 5 months. 3 zeros 3 0 6 6 5 5. ఫైనల్లీ 1:1. ఆన్సర్ క్లియర్ కథం. సో ఫైనల్లీ ఆన్సర్ 1:1. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఎస్. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఈ ప్రాబ్లం మీరు చేయండి, ఈజీగా చేసేస్తారు, నాకు అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్, మోడల్ నెంబర్ 6. చాలా క్లియర్ గా వినండి. ఒక వ్యాపారంలో ఏ 2,000 రూపాయలను 12 నెలలకు, బి 3,000 రూపాయలను 8 నెలలకు మరియు సి 4,000 రూపాయలను 6 నెలలకు పెట్టుబడిగా పెట్టారు. సంవత్సరాంతరము వారి లాభాల నిష్పత్తి ఎంత? In a business, A invested 2,000 rupees for 12 months, B invested 3,000 rupees for 8 months, and C invested 4,000 rupees for 6 months. What is the ratio of their profits at the end of the year? At the end of the year. Yes. చాలా క్లియర్గా వినండి. నేను చెప్పేది మళ్ళీ మనసులో చెప్పుకోండి. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు? సార్, పార్ట్నర్షిప్ లో ఈ ఒక్క విషయం తెలిస్తే మనం ఆన్సర్ ఏదైనా చేసేయచ్చు. చూడండి, చాలా వరకు మధ్యలోని ఏ అనేవాడు పెట్టుబడి తీసుకువెళ్ళిపోయాడు, చేర్చాడు అంటారు. చేర్చినప్పుడు ప్లస్, తీసుకువెళ్ళిపోయినప్పుడు మైనస్ వేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. అసలు ఎప్పుడు మైనస్ వేయాలి, ఎప్పుడు ప్లస్ వేయాలి, ఎప్పుడు ప్లస్ ఎప్పుడు మైనస్ అనే ఆలోచన పక్కన పెట్టే ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు, ఈ ఒక్క విషయం తెలిస్తే ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? అలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు కూడా ఇదే విషయాన్ని నేను ఉపయోగిస్తూ మీకు ఆన్సర్ చెప్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఒక వ్యాపారంలో ఎంతమంది గురించి మాట్లాడుతున్నాడు? వీటిక ముగ్గురు. ఏ, బి, సి. ఎవరు? ఏ. ఎంత మొత్తము? 2,000 రూపాయలు. 2,000 రూపాయలు. ఎంత కాలము? 12 నెలలు. బి. ఎవరు? బి. ఎంత మొత్తము? 3,000 రూపాయలు. ఎంత కాలము? 8 నెలలు. ఎవరు? సి. ఎంత మొత్తము? 4,000 4,000 రూపాయలు. ఎంత కాలము? 6 నెలలు. సో 3 zeros 3 zeros 3 zeros. 2 12 రెళ్ళ 24, అదేవిధంగా 3 8ల 24, అదేవిధంగా 4 6ల 24. అల్టిమేట్ గా 1:1. ఈ సందర్భంలో కూడా వాళ్ళు ముగ్గురు కూడా ఈక్వల్ గానే షేర్ చేసుకోవాల్సి వస్తుంది. డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్, బట్ ఈక్వల్ షేర్స్, ఈక్వల్ గా ప్రాఫిట్స్ ఉంటుంది. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే వీటి యొక్క ప్రొడక్ట్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. అదే నేను మీకు 5వ కాన్సెప్ట్ లో ఎక్కడో చెప్పినట్లున్నా. ఎప్పుడు కూడా ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం, ఇట్స్ టైం.
అవి ఎప్పుడైతే ఈక్వల్ గా ఉన్నాయో వాళ్ళ యొక్క షేర్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే, ఇలాంటి మోడల్ మీరు కూడా చేయండి. ఈ ప్రాబ్లము మీరు చేస్తారు, స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇలా చూడండి, మోడల్ నెంబర్ 7 చాలా క్లియర్ గా వినాలి. ఏ 10,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించాడు. 4 నెలల తర్వాత బి 15,000 రూపాయలతో వ్యాపారంలో చేరాడు. సంవత్సరాంతరం మొత్తం లాభం 6,000 రూపాయలు అయితే అందులో బి యొక్క వాటా ఎంత? సార్ చూడండి, ఫార్ములాస్ ఇట్లాంటివి వేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ నేను చెప్తున్నాను, పదే చెప్తున్నానని చిరాగ్గా పడకండి. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంత కాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. ఇక్కడ 4 నెలలను ఇచ్చాడని మీరు 4 నెలలను ఫిక్స్ అయిపోకండి. 4 నెలలు ఇచ్చాడని 4 నెలలను ఫిక్స్ అయిపోవద్దు. 4 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. ఇక్కడ క్లియర్ గా చెప్తా చూడండి, ఏ అండ్ బి ఎంతమంది వ్యక్తులు ఉన్నారు, ఏ అండ్ బి. నేను ఫస్ట్ చెప్పా, ఎవరు ఏ ఎంత మొత్తాన్ని 10,000 రూపాయలు. 10,000 రూపాయలు ఎంతకాలం అని చెప్పలేదు, కానీ ఎంతకాలం తర్వాత వీళ్ళు ఇచ్చేస్తున్నారు, సంవత్సరం అంటే 12 నెలలు. మొదటి నుండి చివరి వరకు ఉన్నాడు కదా, అంటే వీడు 12 నెలలు ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంతకాలం పాటు పెట్టుబడిగా పెట్టారు. బి అనేవాడు ఎంత మొత్తం తీసుకొచ్చాడు, 15,000 రూపాయలు. 15,000 రూపాయలు ఎంతకాలం అన్నప్పుడు ఓవర్ లుక్ లో 4 కనిపిస్తుంది కాబట్టి 4 వేసేస్తే తప్పు. వీడు వ్యాపారం ప్రారంభించినటువంటి ఎంతకాలం తరువాత జాయిన్ అయ్యాడు, 4 నెలలు. సంవత్సరానికి కదా మనం ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే ఈ 15,000ని ఎంతకాలం ఉంచుతాడు, 8 నెలలు ఉంచుతాడు. మొత్తం 12 నెలలు కదమ్మా, అందులో 4 నెలల తరువాత జాయిన్ అయ్యాడు కాబట్టి ఇంక ఎన్ని నెలలు ఉంటాయి, 8 నెలలు. అంటే అల్టిమేట్ గా ఇక్కడ 4, 8 ఏది తీసుకోవాలనేది కన్ఫ్యూజన్ వద్దు. ఈ 15,000ని ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేశాడు, 8 నెలల పాటు. అల్టిమేట్ గా ఇక్కడ 3 జీరోస్కి 3 జీరోస్ క్యాన్సల్. ఇక్కడ 4 1లు 4 3లు, సారీ 4 రెళ్ళు 4 రెళ్ళు 4 3లు, 3 1లు 3 5లు. సో 10 అంటే 1:1 ఈక్వల్ గా షేర్ చేసుకుంటారు. మొత్తం వచ్చినటువంటి ప్రాఫిట్ ఏంటి, 3,000. ఇప్పుడు 2 పార్ట్స్ 6,000 అయితే 6,000 అయితే ఎవరిది కావాలి, బి వాటా. బి వాటా ఎంత, బి వాటా 1 వాటా అంటే 3,000 రూపాయలు. వాటి గుర్తుపెట్టుకోండి. ఇలా చెయ్యాలని చెప్పడానికి చెప్పాను, కానీ ఎప్పుడైతే ఈక్వల్ అని తెలిసిందో 6,000 రూపాయలు వచ్చింది, సమానం చేసేయాలి, ఒక్కొక్కరికి 3,000, ఆన్సర్ కథం. అంటే షేర్ చేసుకోవాల్సింది ఎంత సార్, 3,000. కాన్సెప్ట్ అర్థమవుతుందా? ఎస్, అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఎవరు ఎంత మొత్తాన్ని ఎంతకాలం పాటు పెట్టుబడిగా పెట్టారు, ఆ ఒక్క విషయాన్ని తెలుసుకుంటే చాలు. ఈ ప్రాబ్లము మీరు చేయండి, స్క్రీన్ షాట్ తీసుకొని చెయ్యండి, క్వశ్చన్ నెంబర్ రాయండి, పక్కన ఆన్సర్ పెట్టండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇలా చూడండి, మోడల్ నెంబర్ 8. ఏ 4,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. కొద్ది నెలల తర్వాత 6,000 రూపాయల పెట్టుబడితో చేరాడు. కొద్ది నెలలు అన్నాడు. ఇక్కడ చూడండి, నెలలు ఎన్ని నెలల తర్వాత చెప్పలే. కొద్ది నెలల తర్వాత బి 6,000 పెట్టుబడితో చేరాడు. సంవత్సరాంతరం ఇద్దరికి సమాన లాభాలు వస్తే వ్యాపారం ప్రారంభమై ఎన్ని నెలల తర్వాత బి చేరాడు. ఆహాహా, ఎలాంటి ప్రశ్న సార్, చాలా బాగుంది. చూడండి, ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, లాభాలు సమానమైతే, చెప్పండి, లాభాలు సమానమైతే వారి యొక్క కాలాల నిష్పత్తి పెట్టుబడుల యొక్క విలోమ నిష్పత్తికి సమానము. అంటే ఒకవేళ ప్రాఫిట్స్ వాళ్ళు ఈక్వల్ గా షేర్ చేసుకుంటే వారి యొక్క టైమ్స్ రేషియో ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు వీళ్ళ యొక్క పెట్టుబడులు ఎంత, ఏ అండ్ బి, వీరి యొక్క పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత. వీడు ఏ అనేవాడు 4,000 రూపాయలు,
బి అనేవాడు 6,000 రూపాయలు. 3 zeros 3 zeros 2 రెళ్ళు పోతుంది, 2 3లు పోతుంది, 2:3 అవుతుంది. ప్రాఫిట్స్ అనేది ఈక్వల్ కాబట్టి వీళ్ళ యొక్క టైమ్స్ రేషియో 3:2 అవుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడు పూర్తిగా ఉన్నాడు? బి కదా కొన్నాళ్ళ తర్వాత చేరాడు. ఫస్ట్ నుండి ఏ కదా ఉన్నాడు. ఏ ఎన్ని వాటాలు? 3 వాటాలు. 3 వాటాలు సంవత్సరం మొత్తం ఉన్నాడు కదా, అంటే 12 నెలలు. 12 నెలలు. అయితే బి యొక్క వాటా 2 వాటాలు ఎంత? ఆవేశం పడకండి. 3 1 3 4 4 రెళ్ళ 8 నెలలు. ఆన్సర్ 8 ఉంది కదా, కానీ 8 కాదు. 8 నెలలు వచ్చింది కదా. 8 ఏంటంటే వాడు ఆ పెట్టుబడిని ఎన్నాళ్ళు ఉంచాడో వచ్చింది. పెట్టుబడిని 8 నెలలు అందులో ఉంచాడు. అయితే ఎన్నాళ్ళ తర్వాత జాయిన్ అయ్యాడు? 12 - 8 4 నెలల తరువాత చేరాడు. నేను ఇక్కడ 8 అని చూపించి ఎందుకు కొట్టానంటే ఖచ్చితంగా ఓవర్ లుక్ లో 8 పెట్టేస్తాం. 8 కాదు, 8 నెలల పాటు అందులో వాడు ఇన్వెస్ట్ చేశాడు. ఎన్నాళ్ళ తరువాత జాయిన్ అయితే 8 నెలలు చేసినట్లు? 4 నెలల తర్వాత. సో ఆన్సర్ కథం. కాన్సెప్ట్ అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. చూడండి, సేమ్ మెథడ్. ఈ మెథడ్ ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లము చూస్తే వింటే అర్థమవుతుంది, చేస్తే వస్తుంది. కాబట్టి నేను అందుకే మీకోసం ఒకే మోడలు 2 మెథడ్స్ తీసుకొచ్చి ఒకటి నేను చేస్తూ మరొకటి మీకు HW ఇస్తున్నా. సో ఇది మీరు వెంటనే చేస్తూ క్వశ్చన్ నెంబర్ పెట్టి దాని ఆన్సర్ కామెంట్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వన్ చాలా క్లియర్ గా వినండి. ఏ మరియు బీలు ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి 2:3. వారి లాభాల నిష్పత్తి 4:9 అయితే వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? ఇంగ్లీష్ మీడియం చదవట్లేదా? టైం అనేది కొంచెం మనకి బోత్ మీడియం చదువుకొని వెళ్తే వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడండి. ఏ మరియు బీల యొక్క వ్యాపారంలో పెట్టుబడి పెట్టిన కాలాల నిష్పత్తి ఇచ్చాడు. ఇది టైమ్స్ రేషియో అండ్ ఇది వచ్చేసరికి ప్రాఫిట్స్ రేషియో. ఇప్పుడు మనకి ఏం కావాలి? పెట్టుబడుల యొక్క నిష్పత్తి, ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో బై టైమ్స్ రేషియో. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో మనకు కావాలంటే I1:I2 ఇద్దరే కదా, I1:I2. ఇంకా కరెక్ట్ కావాలంటే IA:IB. అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈజ్ టు బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఎంత? 4/2 ఈజ్ టు 9/3. క్యాన్సిల్ చేస్తే 2 టైమ్స్, క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్. అల్టిమేట్ గా ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమవుతుంది సార్ అంటే 2:3 అవుతుంది. 2:3 కథం. కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటున్నారా? ఇలాంటి మోడలే మీరు ఒకసారి చేస్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఒక చిన్న మాట చెప్తున్నా, దయచేసి నేను మీకోసం పూర్తిగా అన్నీ విడిచిపెట్టి మొత్తాన్ని నేను వదిలేసి మీకోసం వచ్చా. మీకు పూర్తిగా నేర్పిస్తా. ఇంతవరకు మీరు లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్కి దయచేసి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను టాపిక్ వైజ్ నాకు మెసేజ్ పెట్టారు, టాపిక్ వైజ్ క్లాసెస్ చేయండి సార్ అని. ఖచ్చితంగా చేస్తాను. మీకు ఎక్కువ మంది నాకు ఏ మెసేజ్ పెడతారో కామెంట్స్లో ఆ టాపిక్ గురించి ముందు నేను చేస్తాను. నేను ఈ మాట్లాడుతున్నానంటే ఈ క్వశ్చన్స్ అయిపోయాను కాదు. క్వశ్చన్స్ మధ్యలో మాట్లాడితేనే వింటారు, ముందు మాట్లాడితే వినరు. అల్టిమేట్గా ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ఏంటంటే అది ఈరోజు సాయంత్రం, ఈరోజు అనగా 14/8/2026, ఈరోజు
సాయంత్రం 6:30 PM మన లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ క్లాస్ చెప్పబడుతుంది. దేని గురించి సార్ అంటే శేష సిద్ధాంతం. దేని గురించి సార్ అంటే శేష సిద్ధాంతం. నేను ఒక మాట చెప్తున్నా, ఈ లైవ్ క్లాస్కి మీరు అటెండ్ అవ్వండి. ఎగ్జామ్లో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి విద్యార్థికి చెప్తున్నా, ఈ ఎగ్జామ్లో రిమైండర్ థియరం సంథింగ్ 3 power 9732 is divided by 9 ఇలా ఇచ్చి దీని యొక్క శేషాన్ని కనుక్కోండి అన్నాడు అనుకోండి. దీని చేత భాగించినప్పుడు వచ్చినటువంటి శేషం ఎంత అని అడిగాడు అనుకోండి. ఇలాంటి ప్రశ్న ఎలాంటి మోడల్లో ఇచ్చినా బిట్టు పోకుండా నేర్పిస్తా, నన్ను నమ్మండి. ఈరోజు సాయంత్రం 6:30 లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో కలుద్దాం. ఈ నోటిఫికేషన్కి రావాలంటే లైవ్ షెడ్యూల్లోకి వెళ్ళండి, లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పూర్తి వివరాల కోసం 8096563079 ఇది నా పర్సనల్ నెంబరే. డైరెక్ట్గా మీరు మెసేజ్ చేస్తే నేనే రియాక్ట్ అవుతాను. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి ప్రతి విషయానికి నేను రియాక్ట్ అయ్యి మీకు సమాధానం ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ పెట్టి నాకు ఆన్సర్ కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ, బి మరియు సిల యొక్క పెట్టుబడుల కాలాల నిష్పత్తి 1:2:3 మరియు వారి లాభాల నిష్పత్తి 2:6:12 అయినా వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? సేమ్ మనం ఆల్రెడీ ముందు క్వశ్చన్ ఏదైతే చేసామో అది ఇది ఒకటే, కాకపోతే అక్కడ ఏబీల గురించి మాట్లాడాడు, ఇక్కడ ఏబిసి ముగ్గురు గురించి మాట్లాడాడు. ఫస్ట్ వాటి గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ రేషియో ఏంటి? 2:2, 6:2 అండ్ 12 క్యాన్సల్ అవుద్ది, చేయొద్దు. బై 1:2 బై 2:2/3 ఇప్పుడు కొట్టేస్తాయి. 1 చేత క్యాన్సిల్ చేస్తే 2 చేత క్యాన్సిల్ చేస్తే 3 చేత క్యాన్సిల్ చేస్తే 4 కథం. 2:3:4 2:3:4 కాన్సెప్ట్ అర్థమవుతుందా సార్? ఎస్. ఒకవేళ క్యాన్సిల్ కాని ఉన్నాయనుకోండి, దాన్ని సింప్లిఫై చేయండి. నిష్పత్తి అనుపాతం కూడా మీకు తెలిస్తే దీన్ని ఈజీగా సింప్లిఫై చేస్తారు. ఇలాంటి మోడలే మీరు చేస్తారు. చేసి క్వశ్చన్ నెంబర్ 20 అని పెట్టి ఆన్సర్ కామెంట్ చేయండి. ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఒకటి చేసి మీకు ఒకటి ఇస్తాను. వాటన్నిటినీ కూడా మీరు ఆన్సర్ చేయండి. ఈరోజు సాయంత్రం 6:30కి లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో కలుస్తాం కదా, అక్కడ దయచేసి వీడియో నార్మల్గా చూడకండి. పేపరు పెన్ను పట్టుకొని చూడండి. చెప్పే కాన్సెప్ట్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి లక్కీ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.